హలో అండి, ఈరోజు మేము విజయవాడలోని కనకదుర్గమ్మ వారి టెంపుల్ దగ్గరికి మనం వీడియో షూట్ చేయడానికి వచ్చినాం అనమాట, రెడ్ కెమెరా తోటి. అయితే ముందుగా అందరికీ ఇలా శ్రావణ శుక్రవారం తెలుగింటి ఆడపడుచులకి, తెలుగింటి ఆడవారందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే, మన జడ్ఆర్ కెమెరా రెడ్ కెమెరా తోటి వీడియో షూట్ చేయడానికి నైట్ నేను ఇవాళ శ్రావణ శుక్రవారం కాబట్టి జనాలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నారండి. చాలా బాగుంది. మన టెంపుల్ దగ్గరలో చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్ గా అనిపించింది నాకైతే. జనాలు విపరీతమైన జనాలు, అంత భక్త జనంతో చూస్తా ఉంటే విజయవాడ చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇలాంటి సందర్భాలలో నేను ఇక్కడ విజయవాడకి చేరుకొని రెడ్ కెమెరా తోటి వీడియో షూట్ చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ విధంగా ఇక్కడ లాడ్జ్ తీసుకున్నాను అనమాట. ఈ లాడ్జి ఇక్కడేమో గుణదల గుట్ట కనబడుతుంది, ఇటు సైడ్ ఏమో కనకదుర్గమ్మ వారి టెంపుల్ కూడా కనబడుతుంది. చూడడానికి వ్యూ మాత్రం చాలా హ్యాపీగా ఉంది. చూసారా, చుట్టుపక్కల మొత్తం పంట పొలాలు ఇవన్నీ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా బాగుంది కదండి. ఈ రెడ్ కెమెరా తీసుకున్న దగ్గర నుంచి ఒక రోజు కూడా రెస్ట్ లేకుండా వర్క్ నాన్ స్టాప్ నడుస్తుంది. అంటే ఇది క్వాలిటీ ఎలా వస్తుందంటే, ఇంతకుముందు చాలా కెమెరాలు వాడిన తర్వాత ఈ కెమెరా తీసుకున్న తర్వాత ఈ కెమెరా వస్తుంది కదా 6K క్వాలిటీలో, అసలు ఎక్సలెంట్ అండి. నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి మీరు కొన్న తర్వాత కానీ లేకపోతే ఎవరి దగ్గర ఉన్నప్పుడు మీరు తీసుకొని ఒకసారి వీడియో తీస్తే మాత్రం ఈ కెమెరా తప్పించి ఏ కెమెరా వాడరండి. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నాను. అంత క్వాలిటీతో షూట్ చేయడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ కెమెరా అనమాట, జడ్ఆర్ రెడ్ కెమెరా అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలు అందరూ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి తెలుగింటి ఆడవారందరికీ ఈ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కుడికాల సురేష్ టీవీ విజయవాడలో ఇలా విజిట్ చేస్తున్నాను, ప్రోగ్రామ్ తీస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.